తిరుపతిలో అన్నమయ్య విగ్రహం తలపై శాంటాక్లాస్ టోపీ పెట్టిన కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని అన్నమయ్య కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తి శాంటాక్లాస్ పెట్టడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టాయి. ఇది ఖచ్చితంగా హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నమేనని, హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి చర్యలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మ రక్షకుడని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తీవ్ర సంచలనం రేపిన ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్నమయ్య కూడలిలోని విగ్రహం తలపై అన్యమతానికి చెందిన టోపీ పెట్టినట్లు ఎంఆర్పల్లికి చెందిన విష్ణు ప్రతీక్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. డీఎస్పీ వెంకట నారాయణ ఆధ్వర్యంలో 4 బృందాలు అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అనుమానితులను ప్రశ్నించారు. అన్ని ఆధారాలు పరిశీలించి చివరికి గురువారం తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. అతన్ని మహారాష్ట్ర పర్భానీ తాలూకా ఫెడ్గోన్ గ్రామానికి చెందిన బంధు ధార్జీ జవనార్ అనే 73 ఏళ్ల వృద్ధుడిగా గుర్తించారు. జవనార్ దేశంలోని హిందూ ఆలయాలను సందర్శించుకుంటూ 15 రోజుల క్రితం తిరుపతికి వచ్చినట్లు తెలిపారు. నగరంలో చిత్తు పేపర్లు ఏరుకుంటూ రాత్రి వేళల్లో ప్లాట్ఫామ్లపై పడుకుంటూ జీవిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. అన్నమయ్య కూడలి ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఎర్ర రంగు శాంటాక్లాస్ టోపీ దొరకగా దాన్ని తీసుకుని అన్నమయ్య విగ్రహం తలపై ఉంచాడని తెలిపారు. నిందితుడిని లోతుగా విచారిస్తున్నామని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.